తెలంగాణ కాంగ్రెస్ లో చల్లారని మంటలు. కేంద్ర మంత్రితో కిషన్ రెడ్డి భేటీ. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలను ఇప్పుడు చూద్దాం. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో తెలంగాణ బీజేపీ బృందం సమావేశమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీకి వెళ్లిన ఈ బృందం ప్రహ్లాద్ జోషితో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో వడ్లు, బియ్యం కొనుగోలుకు సంబంధించిన అంశాలపై ప్రహ్లాద్ జోషికి వినతి పత్రం సమర్పించారు. ఈ నెల 21న బలకంపేటలో జరిగే ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవానికి సంబంధించి ఆలయ కమిటీ రివ్యూ మీటింగ్ నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండ సురేఖ హాజరయ్యారు. ఈ నెల 20న ఎదుర్కోళ్లు, 21న కళ్యాణం, 22న అమ్మవారి రథోత్సవం ఉంటుందని తెలిపారు. కళ్యాణానికి వచ్చే భక్తులకు అలాగే శివశక్తులకు ప్రత్యేక లైన్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల బీసీ పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ పరిసరాలను పరిశీలించిన మంత్రి విద్యార్థులతో మాట్లాడారు. భోజనంతో పాటు ఇతర సౌకర్యాలు సమయానికి అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. దివంగత సీఎం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్లోని తన నివాసంలో వైఎస్ఆర్ చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. సీఎంతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీరెడ్డి, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ కూడా వైఎస్ఆర్కు నివాళి అర్పించారు. పేదల జీవితాల్లో వెలుగును నింపిన మహానేత వైఎస్ఆర్ అని నేతలు కొనియాడారు. హైదరాబాద్ గాంధీ భవన్లో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగే మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్, కేవీపీ పార్టీ నేతలు వైఎస్ఆర్కు నివాళి అర్పించారు. కేవీపీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వైఎస్ఆర్ జయంతి సందర్భంగా గాంధీ భవన్ సిబ్బందికి బట్టలు పంపిణీ చేస్తారు. ప్రజలకు ఒక గొప్ప స్ఫూర్తిని అందించిన గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి అని నేతలు కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం మరో ఘనత సాధించింది. రాష్ట్రం అప్పర్ మిడిల్ ఇన్కమ్ బెంచ్ మార్క్ ను దాటినట్లు ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదిక ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలు గర్వించే సందర్భం ఇదన్నారు. సాధించుకున్న స్వరాష్ట్రం సంపన్న రాష్ట్రంగా అవతరించిందని, దేశంలో ఈ హోదాను సాధించిన 5 అగ్ర రాష్ట్రాల్లో తెలంగాణ ఉండటం మనకు గర్వకారణమన్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో కల్లోలం కంటిన్యూ అవుతోంది. వరంగల్ వివాదం సద్దుమణగక ముందే సూర్యాపేట జిల్లాలో వర్గపోరు కలకలం రేపుతోంది. అరవపల్లిలోని అసమ్మతి కాంగ్రెస్ నేతలు చలో గాంధీ భవన్ కు పిలుపునిచ్చారు. గాంధీ భవన్ కు వెళ్తుండగా ఎమ్మెల్యే సామెల వర్గం అడ్డుపడింది. దీంతో ఇరు వర్గాలు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. హైదరాబాద్ చివరిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ధరణి రిజిస్ట్రేషన్లో భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. వేల ఎకరాలను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించారు. ఈ అక్రమాలపై రంగారెడ్డి జిల్లాలో కేసు నమోదు చేశారు. ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ లేకుండానే రిజిస్ట్రేషన్ జరిగినట్లు గుర్తించిన అధికారులు ఇప్పటికే ధరణిలో జరిగిన లోటుపాట్లపై ప్రాథమిక విచారణ చేసింది. తెలంగాణలో వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. తొలకరి వర్షాలకు వరినారు పోసినా ఇప్పటి వరకు మళ్లీ వానజాడ లేకపోవడంతో వేసిన వరినారంతా ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. కనీసం బావిలో ఉన్న నీటిని వాడుకుందామంటే విద్యుత్ సరఫరా లేకపోవడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దికల మండలం దాసరపల్లి గ్రామంలోని రైతులు వర్షాల కోసం చకోర పక్షులు ఎదురు చూస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ ను ఆక్షన్ లేకుండానే సింగరేణికి కేటాయించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ నేతలు సంబరపడుతున్నారు. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తూ కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట బీజేపీ, బీఎంఎస్ నాయకులు ప్రధాని మోదీ, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.